ఒక ఇచ్చా కొడుకు కథ అంటూ ఒకటి వచ్చింది మొన్న. హీరో న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ వదిల డైరెక్షన్. సినిమా పేరు ప్యారడైజ్. ఆ ట్రైలర్లో భాగంగా ఒక తల్లే చెబుతుంది, నా కొడుకు ఒక ఇచ్చా కొడుకు కథ అని చెప్తుంది. ఈ టైటిల్ మీద, ఈ డైలాగుల మీద చాలా విమర్శలు వచ్చాయి. ఈ బూతుని ఇలా వాడడం ఏంటి? ఒక స్కూల్ పిల్లాడు వింటే ఇది కామన్ వర్డ్గా యూజ్ చేస్తాడు. కానీ నిజానికి ఈ కథలో ఇలా పేరు పెట్టడానికి ఒక బేస్ ఉంది. సికింద్రాబాద్లో కొన్ని వందల సంవత్సరాల క్రితం, నాకు తెలిసి పర్టికులర్గా ఇయర్ గుర్తులేదు, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక ట్రైబల్ ఉండేది. ఒక అటవీ జాతికి చెందిన మనుషులు ఉండేవాళ్ళు. వాళ్ళని చాలా చిన్న చూపు చూసేవాళ్ళు. ఆ చిన్న చూపు ఎంత ఘోరంగా ఉండేదంటే, ఒక హై పిచ్ ఆఫ్ డామినేషన్, కుక్కల కంటే నీచంగా చూసేవాళ్ళు ఆ జాతిని. సో ఆ జాతిలో, ఆ నీచమైన జాతిలో పుట్టిన ఒక నాయకుడే ఈ నాని, ఒక కొడుకు అన్నది ఈ కథలో. దాన్ని రియలిస్టిక్గా చూపించబోతున్నాడు శ్రీకాంత్ వదిల. అంతే తప్ప కించపరిచేలాగా ఏం ఉండవు అని కూడా విశ్లేషకులు అంటున్నారు. అంటే ఆ సినిమా టీంతో నాకు కొంచెం రిలేషన్షిప్ ఉంది కాబట్టి ఏమో, కమర్షియల్గా అయితే సినిమా సక్సెస్ అవ్వచ్చు. కాకపోతే ఈ పదాలు కనుక సినిమాలో కూడా అక్కడక్కడ వినిపిస్తే, ఇక చిన్నపిల్లలు ఎవరైనా సినిమా చూస్తే తగ్గేదేలే అన్నట్టు ఇంట్లో కూడా కొడక అని ఇంట్లో పేరెంట్స్ని, అన్నలు చెల్లెళ్ళు, అన్నలు తమ్ముళ్ళు ఇలా కూడా ఒక వాడుక భాషలాగా కూడా అయ్యే ప్రమాదం ఉంది. సో కథ వరకు మాత్రమే అయితే ఓకే. ఆ కథలో చాలాసార్లు కనుక ఈ పదం వినిపిస్తే పెద్ద ప్రమాదానికి గురవుతుంది. సో ఈ కథ అయితే సికింద్రాబాద్లో జరిగిన ఒకప్పటి ఒక తెగని బేస్ చేసుకొని రాసుకున్న కథ. ఆ కథే ఈ ప్యారడైజ్. సో ఇదన్నమాట స్టోరీ. నా కంటెంట్, నా అభిప్రాయం మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.